వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం అయితే మరి హైదరాబాద్ నగరంలో వారాసిగూడ పిఎస్ పరిధిలో ఒక మహిళ మృతి మాత్రం కలకలను సృష్టించింది. మరి ఆ మహిళ 8 రోజుల క్రితమే మరణించినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. మరి ఆ మహిళ వివరాలు ఏంటి అంటే కూడా ఇగో ఇదే ఇల్లు చూస్తున్నాము. మరి ఈ ఇంట్లోనే ఆ మహిళ చనిపోయింది. ఆ మహిళ మరి ఏ గ్రామం నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని ఆ వివరాలు సేకరించడానికే పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు కూడా చేపట్టడం జరిగింది. ఆ మహిళకి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఒక కుమార్తె మరి బట్టల షాప్లో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకో కుమార్తె మాత్రం ఈవెంట్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ మహిళకి 5 సంవత్సరాల క్రితమే తన భర్త వదిలేయడంతో ఆ 2 ఆడపిల్లలను తీసుకొని వచ్చి ఈ ఇంట్లోనే ఈ కాలనీలో ఇదే బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 3rd ఫ్లోర్లోనే ఆ మహిళ మృతి చెందడం కూడా జరిగింది. మరి ఆ మహిళ మృతి చెందిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా కూతుర్లని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే చాలా వీడియోస్లలో కూడా చూసాము. మా అమ్మ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అనారోగ్యంతో చనిపోతే మాకు తన దహన సంస్కారాలు చేయడానికి కూడా మా స్తోమత సరిపోక, మా ఆర్థిక పరిస్థితి బాగోలేక మేము 8 రోజులుగా ఇందులోనే పెట్టామని చెప్పడం జరిగింది. కానీ ఈ వార్త అంతా కూడా ఎలా తెలిసింది పోలీసుల కంటే కూడా ఇక్కడ వాళ్ళ పక్కనే ఉండే వాళ్ళకి, అలాగే ఇక్కడ ఉన్న స్థానికులకి ఇక్కడ ఒక దుర్వాసన రావడంతో కూడా ఏం జరుగుంటుంది అనే ఒక అనుమానంతో పోలీసులకు సమాచారం అందియడంతో కూడా మరి పోలీసులు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వచ్చి వాళ్ళు చూసేసరికి కూడా మరి ఆ మహిళ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరి కూతుర్లు కూడా చేయి కోసుకున్నారు అని అంటున్నారు. కానీ అది నిజమా అబద్ధమా అనేది ఇంకా బయటికి తెలియరాలేదు. మరి ఆ కూతుర్లు మా అమ్మ దహన సంస్కారాలు చేయడానికి మా దగ్గర డబ్బులు లేక ఏం చేయాలో ఆ పరిస్థితి మాకు అర్థం కాక మేము కూడా ఇంట్లోనే ఉండిపోయాము, తలుపులు బిగించుకొని మేము కూడా చనిపోవాలని డిసైడ్ అయ్యాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న వీడియోలు కూడా మనం చూస్తున్నాము. అంటే 2 ఆడపిల్లలు తన తల్లి దహన సంస్కారాలు చేయలేని పరిస్థితికి, దీనస్థితికి దిగజారిపోయారు అంటే కొంచెం అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు, 8 రోజులుగా ఒక తల్లి మృతదేహాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెట్టుకొని వాళ్ళు ఎలా ఉండగలిగారు అనే కోణంలో కూడా ఆలోచించాలి. ఒక విషయము అంటే ఈ రోజుల్లో ఒక 6-7 ఏళ్ళ పిల్లలు కూడా వాళ్ళ అమ్మకి ఏదన్నా అయ్యింది అంటే ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పైనా భయానికి గురైపోయినా మా అమ్మ ఎలాగో చేస్తుంది లేదా మా అమ్మ లేయట్లేదు అని చెప్పేసి సమాచారం ఇచ్చి వెంటనే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ ఇప్పుడు జాబ్ చేస్తున్న 2 ఆడపిల్లలు వాళ్ళ అమ్మ చనిపోయిన విషయాన్ని ఎందుకు బయటికి చెప్పలేకపోయారు, ఎందుకు బయటికి తీసుకురాలేకపోయారు? మరి వాళ్ళకంత స్తోమత లేనప్పుడు వాళ్ళ అమ్మ తరఫున బంధువులు ఏమైపోయారు, వాళ్ళ నాన్న తరఫున బంధువులు ఏమైపోయారు? ఇక్కడ కూడా తన ఫ్రెండ్ సర్కిల్లోనైనా కానీ వాళ్ళు జాబ్ చేస్తున్న చోట ఎవరో ఒకరు తెలిసే ఉంటారు కదా, వాళ్ళ సహాయమైనా ఎందుకు తీసుకోలేకపోయారు? ఈ అన్నిటి కోణంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంది. అదే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయం నిన్న శుక్రవారం రోజు ఈ విషయం పోలీసులు తెలుసుకొని మరి వెంటనే దర్యాప్తును కొనసాగించి కూడా మా మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇప్పుడు మరి ఆ పోలీసుల పరిధిలో ఈ కేసు ఉంది కాబట్టి దర్యాప్తు కూడా కొనసాగుతుంది కాబట్టి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక 8 రోజులు ఆ మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని 2 కూతుర్లు అందులోనే ఉన్నారనేది మాత్రము చాలా భయంకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ 2 ఆడపిల్లలకు మరి అండగా ఎవరు నిలవాలా అనే విషయంలో కూడా మరి పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. కెమెరామెన్ ప్రవీణ్తో నిర్మల, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.